మద్దతుతో మీకు పని ఉన్నప్పుడు మీరు ఆ రోజు ఇందిరా పార్క్ వచ్చి వీఆర్ఏలు అవస్థలు పడతా ఉన్నారు అన్న సంగతి చెప్పి మీరందరినీ మీరే కనీసం 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి 3 ఏళ్ల కిందట ఇందిరా పార్క్ లో మాటిచ్చారు. ఆ మాట ఇచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది. మా ఆర్తనాదాలు మీకు వినపడడం లేదా అని కడుపు నిండా బాధ ఉన్నా కూడా, బ్రతకడానికి కష్టంగా ఉన్నా కూడా, రాజధాని ప్రాంతం దూరంగా ఉన్నా కూడా పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మా గోడు వినండి అని చెప్పి, మా బాధలు వినండి అని చెప్పి ప్రభుత్వం దృష్టిని ప్రభుత్వం మేల్కొల్పే దానికోసం చేస్తా ఉన్న ప్రయత్నంలో ఇది బహుశా 3 సంవత్సరాలలో 3వసారి అనుకుంటా విజయవాడకి ఇక్కడికి వచ్చి ఇలా ప్రతి సంవత్సరం అసెంబ్లీ జరుగుతా ఉన్నప్పుడు వచ్చి మన బాధలు చెప్పుకోవడం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కింద, గ్రామ సేవకుల కింద మనమంతా కూడా రెవెన్యూ కోసం మనం రకరకాల కష్టాన్ని వచ్చి పనులు చేస్తా ఉన్నాం. ఇవాళ ఇటువంటి కష్టాన్ని వచ్చి పనిచేస్తా ఉన్న మనకు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు వీళ్ళు గుర్తుకు రావడం లేదు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో 10,700 రూపాయలు ఇస్తా ఉన్నారు అన్న సంగతి తెలిసినా కూడా ఈ రాష్ట్రం ఇవాళ మీరు అడుగుతా ఉన్న ఈ డిమాండ్ పూర్తిగా సహేతుకం. ఇవాళ చివరకు మొన్నటి దాకా మనందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి బియ్యమన్నా కనీసం ఇచ్చేవాళ్ళు. ఇవాళ 6,400 రూపాయలు మీ జీతం వస్తా ఉంది అని చెప్పి ఈ చాలని జీతంతో మనం ఎలా బతకాలి ఒక వైపున మనం ఆందోళన చెందుతా ఉంటే, మీకు 6,400 జీతం వస్తా ఉంది, ఇక మీకు బియ్యంతో పనేముంది, బియ్యం కార్డులతో పనేముంది అని చెప్పి చివరికి మనకున్న వైట్ కార్డులను కూడా తీసేసే కార్యక్రమాలు ఇవాళ అటెండర్ ఉద్యోగాలు వచ్చినా, డ్రైవర్ ఉద్యోగాలు వచ్చినా మనకు సంబంధించిన కోటా మనకి ఇవ్వాలి అన్న బాధ్యత ప్రభుత్వానికి తెలుస్తున్న 3 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయని పాపాన ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. మీ అందరికీ నేను ఒక భరోసా ఇస్తా ఉన్నా. 3 ఏళ్లు కలిసి గట్టిగా పోరాటం చేసినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన మాటలు వినే పరిస్థితిలో కనిపించడం, ఆయన చర్మం ఇంత లావుగా తయారైంది. ఆయనకు మనం ఏం చెప్పినా కూడా ఎక్కించుకునే పరిస్థితులు ఆయన కనిపించడం. అయినా కూడా మీ అందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా. దగ్గరికి వచ్చేసాం. మరో సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, ఎన్నికలు వచ్చేస్తాయి. 3 ఏళ్లు ఎలాగో కష్టపడ్డాం. ఈ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకుంటాం. వీలైతే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారితోనే మెడలు వచ్చేనా సరే పని చేయించుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి ఒకవేళ మనం చంద్రబాబు నాయుడు గారితో పని చేయించుకోలేకపోతే మాత్రం మీ అందరికీ నేను ఒకటి భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. దగ్గరకు వచ్చేసా, 3 సంవత్సరాలు దాటుతా ఉంది. మరో సంవత్సరం దాటితే ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం మాత్రమే. నేను మాట చెప్తా ఉన్నాను. మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లోనే ఇదే 15,000 రూపాయలు మీ అందరికీ ఖచ్చితంగా అందేట్టుగా ఆ రోజు పెద్దన్నలను పిలిపిస్తాను, కాసన్నను పిలిపిస్తాను. ఇదే మీ నాయకత్వాన్ని వీళ్ళందరినీ కూడా పిలిపించి బాబురావు అన్నను కూడా పిలుచుకుంటాము. మనందరినీ పిలిపించుకొని మీ ప్రతి ముఖంలో కూడా చిరునవ్వును చూసే కార్యక్రమం
దగ్గరికి వచ్చాం, భరోసా ఇస్తా ఉన్నాను. ఎవరు కూడా అధైర్యపడద్దండి, ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని మాత్రం మీ అందరికీ భరోసా ఇచ్చి మరొకసారి చెప్తాను. ఇప్పటికీ కూడా కడుపు నిండా బాగున్నా ఇక్కడ చిన్నవులతోనే అగ్నితను పంచిపెడతా ఉన్నా మీ అందరికీ కూడా, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఆ మనకు కూడా, ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మాత్రం చేతులు జోడించి శిరస్సు వంచి విజయపూర్వక విజయపూర్వక